భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు. సంగారెడ్డిలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ ప్రారంభం. భయం గుప్పట్లో కొండపల్లి మున్సిపాలిటీ దొంగల సంచారంతో బొంబలెత్తిపోతున్న ప్రజానికం. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నేడు జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రకటన. విడుదల చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ప్రకటన. వరంగల్ జిల్లాలో 28 సెంటర్లు, హన్మకొండ జిల్లాలో 82 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రకటన. అరగంట ముందే సెంటర్కు పరీక్ష రాయనున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచన. పరీక్ష కేంద్రాలలో 2 జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్న కలెక్టర్. గ్రూప్ 2 పరీక్ష రాయనున్న అభ్యర్థులకు అన్ని మౌలిక వస్తువులు, త్రాగునీరు, విద్యుత్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్. హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన 82 సెంటర్లలో 33,005 మంది అభ్యర్థులు, వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 28 సెంటర్లలో 11,309 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపిన అధికారులు. నేటి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో పేపర్, సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడో పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నాలుగో పేపర్ ఉంటుందని పేర్కొన్న అధికారులు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారని అభ్యర్థులకు సూచించిన అధికారులు. 9:30 తర్వాత గేట్లు మూసివేస్తారని పరీక్ష రాయనున్న అభ్యర్థులకు సూచించిన జిల్లా కలెక్టర్ సత్యశారద. తగినంత మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరి. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బయలుదేరిన అల్లు అర్జున్. కుటుంబంతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన బన్నీ. తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్లిన అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయి నిన్న బెయిల్ మీద విడుదలైన బన్నీ. మీరు జరగండి ప్లీజ్. నా ఫోన్ తీయరానా?
అన్న ఎక్కినా వెహికల్ ఎక్కినా ఉన్నాడా ఉన్నాడు నాలో డ్రైవింగ్ చేస్తున్నా నాగే మీడియా వాళ్ళమే అరే నువ్వు మీడియా అయితే కెమెరా ఉంటుంది నాకేమో కోరుట్ల అరుణోదయ డిగ్రీ కళాశాల సెంటర్లో నిమిషం లేటు రావడంతో అధికారులు అనుమతించకపోవడంతో నిరాశతో అక్కడే హాల్ టికెట్ చింపివేసి వెళ్లిపోయిన అభ్యర్థి. వీళ్ళదేం లేదు అక్కడ ఆఫీసర్ ఊరికింత లేడా 10 కిలో. ఏం పేరు మీ పేరు? ఏ పేరు? స్టార్ట్ అయింది. వీళ్ళదేం లేదు అక్కడ ఆఫీసర్ ఊరికింత లేడా 10 కిలో. ఏం పేరు మీ పేరు? ఏ పేరు? స్టార్ట్ అయింది. క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రి కొండ సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి పరిచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెంచి ఈ పార్కుకు ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పార్కు అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ తయారు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. నర్సాపూర్ అడవికి మంచి చరిత్ర ఉందని, నిజాం కాలం నుండి ప్రాముఖ్యత చెందిన అటవీ సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు. పర్యాటకులకు కనువిందు చేసేలా పార్కు అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. 4300 ఎకరాల్లో మెదక్ జిల్లా అటవీ విస్తీర్ణం ఉండగా 600 ఎకరాల్లో నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఉన్నట్లు పేర్కొన్నారు. హాస్టల్స్ సో ఏ రోజు ఏమి డైట్ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాలు చాలా అద్భుతంగా తెలంగాణ ప్రజలు అందరూ కూడా సంతోషంగా మరి పాల్గొనే విధంగా అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి ముందుగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రివర్గ సహచరులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టింది. నేను పర్సనల్గా ఫారెస్ట్ విజిట్ పెట్టుకోవాలనేటువంటి ఒక అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్లతో పాటుగా జిల్లా స్థాయి ఉద్యోగులు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అన్ని హాస్టల్స్కు కూడా పంపించడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ ఉట్నూరు హాస్టల్కి వెళ్ళడానికి ప్రోగ్రాం పెట్టుకుంటూ వెళ్తూ ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అదేవిధంగా అర్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. దాన్ని లాస్ట్ అంటే ముఖ్యమంత్రి గారు సంతకం అయిన తర్వాత అది జియో కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో మేము ఇకో టూరిజం అదేవిధంగా టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఏది కూడా ఒక సర్క్యూట్ సిస్టంలో డెవలప్ చేయాలనేది, ఏదో వస్తే నర్సాపూర్ ఫారెస్ట్ ఒక్కటే వచ్చి వెళ్ళిపోవడం కాక బొటానికల్ గార్డెన్లో ఉంది, అట్లాంటిది ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనేది
నా యొక్క ఆలోచన. మరి అదేవిధంగా విఆర్ మరి పూర్తిగా వర్చువల్ అంటే మనం దాంట్లో ఏదైనా ఒక దాన్ని సృష్టించి మనం పెట్టుకొని చూసి దాన్ని కూడా ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటివి కూడా చేసి దీన్ని ఒక మంచిగా పర్యాటక వచ్చేసి ఒక 4,300 ఏకర్స్ ప్లేస్ ఈ ఫారెస్ట్ మొత్తం ఉంది. ఇప్పుడు వీళ్ళు 600 ఏకర్స్ వరకు మాత్రము అర్బన్ పార్క్ను ఈరోజు వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అదే పార్క్ ప్లేస్లో ఉన్నాము. మరి ఇక్కడ చాలా వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. విజిటర్స్ కాటేజ్ మనం వస్తున్నప్పుడు చూసాము. వాళ్ళు నడవడానికి కానీ సైక్లింగ్కి కానీ మరి పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి కానీ అదేవిధంగా బోర్వెల్స్ ఇక్కడ చిన్న చిన్న అవసరాలు కూడా చాలా ఉంటాయి. మరి 50 lakhs అన్నట్టు 18. అయితే దాదాపుగా ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి మనకి అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది అంటే 53,98,770 కలెక్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏవైతే కొంది ఇక్కడ చాలా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా ఒక హాలిడేకి వెళ్ళాలి అని అంటే వెంటనే వాళ్ళు ఆ రోజే అనుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఎక్కువగా వేప, తేగ, మర్రి ఇట్లాంటి పలు రకాల పూల చెట్లు కూడా ఉంటాయి. వన్యజీవాలకు కూడా నెమళ్ళు, జింకలు అంటే అటువంటివి కూడా ఉంటాయి. మరి అదేవిధంగా ట్రెక్కింగ్, నడక మార్గాలు, సైక్లింగ్, పిక్నింగ్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మరి ఒక పాత చెరువు కూడా చూసారు ఎంత బాగా ఉందో. దాని ద్వారా అడ్వాన్స్గా ఇంకెక్కువగా తీసుకుపోయేదానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ట్రయల్ మనం 9 రోజుల సంబరాలలో 4th రోజు ఫారెస్ట్కి సంబంధించింది ఉంది కాబట్టి ఆ రోజు ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు సైకిల్స్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల నుంచి కూడా విద్యార్థులను కూడా ఇక్కడికి ఆకర్షించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడి నుంచి స్కూల్ విద్యార్థులు రావాలంటే హైదరాబాద్కు వచ్చి అక్కడ ఉన్నటువంటి భార్యాభర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ 20,000 లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి. మైబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో భార్యాభర్తల పంచాయతీలో 20,000 డిమాండ్ చేసిన ఎస్ఐ క్రాంతి కిరణ్ అంతకు ముందే 15,000 తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడు డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడి ఆరోపణ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్. సప్పుడు ఉంటుందా పెద్దవంగర పోలీస్ స్టేషన్లో సార్ మా భార్య విషయంలో మా భార్య పోలీస్ స్టేషన్ వేసింది. అది రావడం వల్ల భూమి రాపియాలి ఇవి రాపియాలని చెప్పేసి లంచం అడగడం వల్ల 20,000 లంచం అడిగి డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టడం జరిగింది. కాంతి కుమార్ ఎస్ఐ, కానిస్టేబుల్, 3 కానిస్టేబుల్, ఎస్ఐ డ్రైవర్ కూడా కొట్టిండు. చాలా కొట్టడం జరిగింది. చాలా బాధ ఉంది. డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టిండు. మొన్న 15,000 తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో 15,000 తీసుకున్నారు. కానిస్టేబుల్ 2,000 తీసుకున్నారు. మొన్న ఎస్ఐ ఏమో 15,000 అడుగుతుంది. ఇవ్వకపోవడం వల్ల ఇవాళ 20,000 అడుగుతుంది. కొట్టడం జరిగింది. బాగా ఇబ్బందిగా ఉంది చాలా. సంగారెడ్డిలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ ప్రారంభం. మల్కాపూర్ చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్.
భయం గుప్పెట్లో కొండపల్లి మున్సిపాలిటీ దొంగల సంచారంతో బొమ్మలెత్తిపోతున్న ప్రజానీకం. అర్ధరాత్రి సమయంలో గుంపులుగా సంచరిస్తున్న దొంగలు. ఇటీవల కాలంలో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు. సి కాలనీలో దొంగతనం చేసిన దొంగల ముఠా కంచనికర్చర్లలో ప్రత్యక్షం. సీసీటీవీ ఫుటేజ్లో దొంగల సంచారం రికార్డ్. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలు పహారా కాస్తున్నట్లు చెబుతున్న అధికారులు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లక్షపేటిలో గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల పేమసాగర్రావు ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని అనంతరం వసతి గృహంలో పరిసర ప్రాంతాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు వైద్యం ఎలా అందిస్తున్నారో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 40% డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సంజీవ్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, లక్ష్మీపేట్ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you everyone. I also extend my hearty welcome SSR Garu of Lakshapet. Please come on to the dais, sir. And I also invite all the parents, well-wishers, parent committee president of ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలు అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చారు. ఐ థింక్ ప్రిన్సిపల్ గారు క్లియర్గా చెప్పారు మనం ఏమేమి చేంజ్ తీసుకుని వస్తున్నాం. ఫస్ట్ థింగ్ అంటే డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ అయింది. పిల్లలు కూడా కమిటీలో ఉంటారు. మెస్ కమిటీ ఏర్పాటు చేసాము. అన్ని రకాల ప్రికాషన్ తీసుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాన్యూ ఫాలో అవుతుంది. సేమ్గా ఈ మన కుక్కి అందరికీ మంచిగా అవగాహన ఇవ్వాల్సింది కాబట్టి ఆల్రెడీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ ఉన్నాయి. సో దట్ మన పిల్లలకి మంచి భోజనం ఇవ్వచ్చు. ఇంకా ఒకటి ఆల్ పేరెంట్స్ కూడా ఉన్నారు. మన రెసిడెన్షియల్ ఫెసిలిటీలో బయట నుంచి భోజనం అన్ని బంద్ చేసాము. మీ అందరూ దానికోసం కోఆపరేట్ చేయండి. ఎందుకు మన దగ్గర మంచి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇక్కడ ఉండదు. సో వాళ్ళు కొంచెం కొన్ని రోజుల తర్వాత తింటే ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, అట్లా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆల్ పేరెంట్స్ మీరు ఇక్కడికి రావాలి, చూడండి పిల్లలకి భోజనం అన్ని కూడా దానికి చూడాలి. ఏమైనా ప్రాబ్లం అయితే విల్ డెఫినెట్లీ సార్ట్ ఇట్ అవుట్. మనకి ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర సపోర్ట్ అండ్ వీ వుడ్ బి supporting you left and center anytime 24/7 whatever you want.
we are there for you. As far as education, children and faculty, teachers also I am telling you, any day, any time, anything is required, definitely, whatever best possible, I will support you, I will do it. And in addition to that, I would like to tell the teachers here, after one child reaches third year, till then mother is the teacher and everything. Up to fifth, it is the father who will teach, who will pay the parent role. After 5 years, you are going to pay the double mother and father parents role. You are going to pay that kind of affection and that kind of attachment. If you develop with the children, definitely children will do much better than what they are doing. Plans which is getting repaired. I think maybe next 2-3 days it will get repaired. Number one. Number two, principal, I ask you one more thing is the painting of the building. Number one. Number two is dining hall is not sufficient. They wanted dining hall. One more dining hall should be provided. Number three, parents. Second Saturday, Sunday, a lot of parents are coming. They don't have the proper place to sit. For that also, we are agreeing. We will provide the parents place also, and with washrooms and everything. Last but not least, the auditorium which she asked, that also definitely will provide. RO plant definitely will provide immediately. Rest of the infrastructure probably by the time next academic year opens, which should be ready. Definitely which will be ready. Whatever is there, we will send the engineers and get the estimate done, which should be completed by the next time opening the school. And other things, the menu part which they have talked. So now it is centralized menu. The centralized menu is now 125 grams chicken every 4 days per week. So 100 grams mutton 2 days per week. 6 days in a week eggs, which was not there earlier. Now we are providing. This is not only we want to provide a lot of things which will happen now. Which will happen soon, not now. We discuss with the secretaries and ministers there. Probably we are going to have the local menu at the district level, which is suitable for the local area. According to that, we will make it. So from our part, I am there. We are there with you. You study whatever the heights you want to go, we are supporting. Thank you one and all. ప్రత్యేకంగా పేరెంట్స్ అమ్మ చాలాసేపు రెడీ చేస్తారు, కొంచెం ఆలస్యమైంది మాకు, పిల్లలకు కూడా భోజనం ఆలస్యమైంది, ఏమనుకోకూడదు, మమ్మల్ని ఆలస్యమైంది మన్నించడానికి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ గారికి, సంజయ్ రెడ్డి గారికి, మిగతా ఫ్యాకల్టీకి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సింగరేణి క్వార్టర్లను పొందిన కార్మికులు తమ క్వార్టర్లను కమర్షియల్ కోసం రెంటుకు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అజ్జీవన్ జీఎం లలిత్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు జీఎం శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కార్మికుల కోసం ఇచ్చిన క్వార్టర్లను 40,000కు పైగా రెంటుకు ఇస్తున్నట్లు వస్తున్న ఆరోపణల మేరకు జీఎం స్పందించారు. అలాంటివి జరిగితే సంస్థ పరంగా చర్యలుంటాయని తెలిపారు. అలాగే కోర్టు పరిధిలో ఉన్న రోడ్డు వెడల్పులో కోల్పోతున్న క్వార్టర్లకు కోర్టు ఈ నెల 30 వరకు వెసులుబాటు కల్పించిందని వార్తలు వస్తున్నాయని, అది నిజం కాదని 23 మంది క్వార్టర్లకు 18వ తేదీలోగా ఖాళీ చేయాలని నోటీసులు ఉన్నాయని, వారికి శనివారం క్వార్టర్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. హైకోర్టు వారు మొన్న 11వ తారీఖు నుంచి మొదలుపెట్టి వారం రోజులు అంటే 18వ తారీఖు లోపల వారికి క్వార్టర్లు అలాట్ చేయమన్నారు, వాళ్ళని ఖాళీ చేయమని కోరడం జరిగింది. దానిలో భాగంగా రేపు ఈ యొక్క 19 మందికి మిగిలిన 23 మందికి క్వార్టర్లు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. వారం రోజుల టైంలో వాళ్ళు ఖాళీ చేసేయడం జరుగుతుంది. ఇది కాక కొంతమంది సింగరేణి ఉద్యోగులు వారి యొక్క కంపెనీ ఉండడానికి ఇచ్చిన క్వార్టర్లను కమర్షియల్ పర్పస్కు రెంట్ మీద ఇచ్చి 40,000కు 50,000కు రెంట్ ఇస్తున్నట్టుగా తెలిసింది. బయటి వారికి కూడా ఇల్లీగల్గా రెంట్కి ఇస్తున్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, గమనించవలసిందిగా కోరుతున్నాం. నమస్తే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.